నిన్న జరిగిన ఎపిసోడ్ మొదటి తారీఖున పెన్షన్లు ఇవ్వాలి. ఎందుకు మొదటి తారీఖు పెన్షన్లు ఇవ్వలేదు? మీరు మీ దగ్గర డబ్బులు లేవు. వచ్చిన డబ్బులు వీళ్ళు ఓడిపోతామని తెలిసిపోయి వీళ్ళ కాంట్రాక్టులకు 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు దోచిపెట్టారు. ఏప్రిల్ 1 మార్చి బడ్జెట్ ఎండ్ అవుతుంది. మార్చి బడ్జెట్ ఎండ్ అయినప్పుడు ముందే డబ్బులు డ్రా చేసుకోవాలి. ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని హాలిడేస్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అకౌంట్స్ కూడా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ఇబ్బందుల్ని ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి తద్వారా సకాలంలో వృద్ధులకు ఈ పెన్షన్స్కి అందరికీ పెన్షన్లు ఇస్తే సబబుగా ఉండేది. అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్అప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం 13,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి మొదటి తారీఖున ఖజానా ఖాళీ చేసి మొదటి తారీఖు ఇవ్వకుండా 27వ తారీఖునే ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి 3వ తారీఖు ఇస్తామని అందరికీ ఆదేశాలు ఇచ్చి, ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్కుల్లో ఇన్వాల్వ్ కాదు. ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా డోర్ డెలివరీ ఇవ్వద్దు అని చెప్పలేదు. ఇక్కడ జరిగింది మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఒకటి, వీళ్ళు చేసిన పని ఒకటి. ఎలక్షన్ కమిషన్ చెప్పింది 30వ తారీఖు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్లో వాలంటీర్ షల్ బి బార్డ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ ఎనీ స్కీమ్ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్. Handheld devices, mobile, tablets, any other, provided to the volunteers be deposited with the DEOs till MCC period. The government of Andhra Pradesh will be asked to make alternative arrangement for distribution of benefits of ongoing schemes to already selected beneficiaries using DBT, electronic transfer preferably, or through regular government employees. What it means? మీరు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు, ఇంటికి పోయి ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు. మీకు ఏం చెప్పారు? వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి వీల్లేదని చెప్పారు. వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీల్లేదు, అవి డిపాజిట్ చేయమన్నారు. అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి కాబట్టి ఇవన్నీ చేస్తే ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ఇతను ప్రవర్తించడం అనేది చాలా నీచమైన కార్యక్రమం. నేను ఒకటే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ ముందు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి నీ చేతగానితన వల్ల, నీ దురుద్దేశంతో కూడిన యాక్షన్ వల్ల కొంతమంది పెన్షనర్స్ చనిపోయారు. ఇవి ప్రభుత్వ హత్యలు. ఈ ప్రభుత్వ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు. యు రిజైన్. తక్షణమే వైదొలగాలి. నీకు అధికారం లేదు. ఇంత దుర్మార్గం, ఒక పక్క ప్రాణాలు తీస్తూ పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు. కాబట్టి రాజీనామా చేయాలి.